మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, స్త్రీలు శని పూజ చేయకూడదు శనివారం రోజు అని అంటూ ఉంటారు. ఇది నిజమే అంటారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. స్త్రీలు శని పూజ చెయ్యకూడదు అంటారు, నిజమేనా? అంతే కదమ్మా. అంతే. స్త్రీలు శని పూజ చేయకూడదు అనేటువంటిది ఎందుకు ఆ మాట వస్తూ ఉన్నది అంటే అమ్మ, ఏదైనా శనేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండాలి అంటే మామూలుగా పురుషులు వాళ్లకు ఉండేటువంటి ఏలినాటి శని ప్రభావము కానీ స్త్రీలకైనా ఉండేటువంటిది ఒక అర్చకుడి ద్వారా పూజ చేయించుకోవటం అనేది జరుగుతుంటుంది. స్త్రీలకు ఉండేటువంటి మనోనిబ్బరము కానీ మానసికమైనటువంటి శక్తి బలం కానీ స్త్రీ ఎప్పుడూ కూడా శక్తి స్వరూపిణి. అందుకనే త్రేతాయుగములో అమ్మవారిది మొట్టమొదట ఆది పరాశక్తి అని మనం చెప్పుకుంటాము. తర్వాత మరి త్రేతాయుగములో సీతా అమ్మవారు, ద్వాపర యుగములో ద్రౌపదీదేవి వల్ల ఆ యుగమంతా నడిచినటువంటిది దేనివల్ల అంటే ద్రౌపదీదేవి వల్ల. ఇంకొక యుగము నడిచిందంతా దేనివల్ల అంటే సీతా అమ్మవారి వల్ల. ప్రధానం ఎక్కడ జరుగుతూ ఉన్నది? మొట్టమొదట ఏమిటి ప్రధానం? ఆ యుగములో ప్రధానంగా మనం చెప్పుకోబడ్డ పాత్రలు ఏవి అని ఒక్కసారి చూసినప్పుడు ఆ యుగము కొన్ని వేల లక్షల సంవత్సరాలు జరిగిన యుగాలు అంటే ఆ యుగానికి అంతా కూడా సీతా అమ్మవారి యొక్క అనుగ్రహంతో జరిగింది. ఎందుకు? సీతా అమ్మవారు ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి. అలాగే ద్వాపర యుగంలో మళ్ళీ ద్రౌపదీదేవి అవమానించబడము, ద్రౌపదీదేవి వల్ల జరిగినటువంటి వృత్తాంతం, ద్రౌపదీదేవి యొక్క ప్రతిజ్ఞ, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. మరి కలియుగములోకి వచ్చేటప్పటికి ఒక స్త్రీ వల్ల కాదు కదా గురువు గారు. ఏమిటి అంటే, అందుకే కలియుగములో గృహే గృహే శక్తి అన్నాడు. ప్రతి ఇంట్లోనూ శక్తి ఉన్నట్టే. ఆడవాళ్ళు ఉన్నారు అంటే ఆడవాళ్లలో శక్తి, వాళ్లకు మనోనిబ్బరం ఎక్కువ. వాళ్ళు అనుకుంటే అనుకున్నది అనుకున్నట్టు సాధించుకోగలిగినటువంటి ఇది అమ్మవారు పరిపూర్ణముగా వాళ్ళకి ఇచ్చింది. ఒక రకంగా ఆమె యొక్క అంశనే కదా ఆడవాళ్ళు. పార్వతీదేవి యొక్క అంశే ఆడవాళ్ళందరూ కూడా, ఎవరో కాదు. కనుక అందుకే లోకములో ప్రతి తల్లి పార్వతీదేవి, ప్రతి పెద్ద కొడుకు గణపతి. ఒక 5-6 మంది కొడుకులు ఉంటే తర్వాత చెప్పుకోవచ్చు, ఆ తర్వాత సంగతులు. కానీ పెద్ద కొడుకు అనేటప్పటికీ గణపతితో సమానము. చాలా ప్రేమగా కన్నతల్లి ఆ కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. పెద్ద కొడుకు మీద అంత ఆశపడి ఆమె ముద్దతో తయారు చేసుకుంది కాబట్టి గణపతిని ప్రతి తల్లికి, ప్రతి తల్లిదండ్రులకు మొదటి సంతానము మీద ప్రేమ ఉంటుంది. అది ఉంటుంది ఖచ్చితంగా. అంటే మిగతా వాళ్ళ మీద ఉండదా అంటే ఉంటుంది, వాళ్ళ మీద కూడా. తొలి సంతానము అనేది కొంచెం ఉంటుంది. అందువలన అక్కడ స్త్రీకి మనోనిబ్బరం అనేటువంటిది ఎక్కువ. ఆమె అనుకున్నది అనుకున్నట్టు సాధించుకోగలిగినటువంటిది ఎక్కువ కాబట్టి శనైశ్వరుణ్ణి ఆరాధించటము వలన, పూజలు చేసుకోవటము వలన ఏమవుతుంది అంటే శనైశ్వరుడి యొక్క బలం పెరుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు శనైశ్వరుణ్ణి తలుచుకోవటం ఎందుకు? అమ్మవారు శక్తివంతురాలు కదా ఈమె శక్తి ఉన్నప్పుడు శనైశ్వరుడు ఆడవాళ్ళకి, ఇక్కడ ఏలనాటి శని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టిండేది చాలా తక్కువ. మనము గమనించుకుంటే చరిత్రలో ఏలనాటి శని అంటే దేహపీడ, మరి ఆరోగ్యము, అవి ఇవన్నీ ఏమిటివి అంటే వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు నిగ్రహించుకోగలిగినటువంటి సామర్థ్యము, స్త్రీ ఆల్రెడీ శక్తివంతురాలు కాబట్టి, శక్తి స్వరూపిణి కాబట్టి వాళ్లకు ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కనుక శనైశ్వరుడు ఆడవాళ్లను పెద్దగా ఇబ్బంది పెడతాడు అనేటువంటిది చాలా వరకు తప్పు. కనుకనే ఆడవాళ్ళు చేయవలసినటువంటి అవసరం లేదు, మగవాళ్ళు చేసుకోవాలి. ఇంటికి ప్రధానము ఎప్పుడూ కూడా ఆ ఇంటి యొక్క యజమాని బాగుంటే అందరూ బాగుంటారు. ఆ ఇంటి యజమాని బాగోగులు చూసుకునేటువంటిది కూడా యజమానురాలి యొక్క బాధ్యత.
కనుక అలా అవసరము లేదు అని చెప్పబడి ఉంది తప్ప మామూలుగా నవగ్రహ పూజ అంటే ఆడవాళ్ళు మాత్రమే తిరిగి రావటం అనేటువంటిది ఉండదు. చూడండి, నవగ్రహాలకు ఎప్పుడూ కూడా భర్తతో పాటు తిరగడం లేదా భర్త తిరిగి రావటం అలాగే ఉంటుంది. ఎక్కువ శాతం ఆడవాళ్ళు అవసరం లేదు శనైశ్వరుడిది అని చెప్పబడుతుంది. ఇది తల్లి దాని యొక్క సారాంశం అంతా కూడా ఎన్ని మనం అనుకున్నా ఎంతగా చెప్పుకున్నా, అందుకే ఆడవాళ్ళు మనోనిబ్బరం ఎక్కువ అనేటువంటి దానికి ఏ వ్రతాలు పూజలు చేసినా మగవాళ్లకు సంబంధించినటువంటి వస్త్రము పక్కన పెట్టుకుని ఆడవాళ్ళు చేయవచ్చును. ఏ వ్రతమైనా చేయవచ్చును, ఏ పూజ అయినా చేసుకోవచ్చును. కానీ ఒక యాజ్ఞికం చెయ్యాలి అంటే పురుషుడు భార్య లేనిదే యజ్ఞం చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితముగా భార్య పక్కన ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే అగ్నికి, యజ్ఞేశ్వరుడికి స్వాహ అని కదా వేస్తాం మనం. ఆ స్వాహ అనేటువంటి స్వాహాదేవి యజ్ఞేశ్వరుడి భార్య. ఇక్కడ భార్యా సమేతుడై చేసి స్వాహ అని వేస్తేనే అగ్నిహోత్రుడు అనేటువంటి ఆయన మనకు మేలు చేస్తాడు, సరైనటువంటి పుణ్య సంపదను మనకు ఇస్తాడు. అందుకే పుత్రకామేష్ఠి యాగము చేసినా ఇంకోటి చేసినా యజ్ఞేశ్వరుడు ప్రత్యక్షమై యజ్ఞపాయసాన్ని ఇచ్చాడు. అంటే ఎందుకు ఇచ్చినాడు అంటే దంపతి సమేతముగా చేస్తేనే యజ్ఞము, యాగము, హోమము ఇవన్నీ కూడా ఫలిస్తాయి, లేకపోతే ఫలితం ఉండదు. మగవాడి నిబ్బరము కంటే స్త్రీ యొక్క నిబ్బరము చాలా గొప్పది. అందువలన చెప్పబడి ఉండేటువంటిది శాస్త్రానుసారం. అందుకనే పర్వాలేదు వద్దు అని చెప్పుకుంటారు. ఓకే గురుగారు, నిజంగా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. జయోస్తు.